The average of 5 number is 27. If one number is excluded, the average becomes 25. The excluded number is. సో దీని మీనింగ్ ఏంటి? 5 నెంబర్స్ని యావరేజ్ చేస్తే 27, దానిలో నుంచి ఒక నెంబర్ పక్కన పెట్టేసి 4 నెంబర్స్ని యావరేజ్ చేస్తే 25 అయితే ఆ పక్కన పెట్టేసిన నెంబర్ ఏంటి అని. సో అయినా మనం మామూలుగా అసలు యావరేజ్ అనేది నెంబర్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇప్పుడు 5 నెంబర్స్ యావరేజ్ అన్నారనుకోండి, సమ్ ఆఫ్ 5 నెంబర్స్ బై 5. ఓకేనా? 4 నెంబర్స్ యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ 4 నెంబర్స్ బై 4. ఇప్పుడు నాకు 5 నెంబర్స్ యావరేజ్ తెలుసు. సమ్ ఆఫ్ 5 నెంబర్స్, సమ్ ఆఫ్ 5 నెంబర్స్, ఓకేనా, బై 5 ఈక్వల్ టు 27. ఎందుకని ఆ 5 నెంబర్స్ని అన్ని నెంబర్స్ని ప్లస్ 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 చేస్తే ఆ 5 నెంబర్స్ని సమ్ చేసి బై 5 వేస్తే యావరేజ్ వచ్చేస్తుంది, అంతే కదా? నెక్స్ట్ మళ్ళీ 4 నెంబర్స్ యావరేజ్ కూడా తెలుసు. సమ్ ఆఫ్ 4 నెంబర్స్ బై 4. 4 నెంబర్స్ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ 4 నెంబర్స్ బై 4 ఈక్వల్ టు 25. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకి సమ్ ఆఫ్ 5 నెంబర్స్ అంటే 27 ఇంటూ 5, సమ్ ఆఫ్ 4 నెంబర్స్ అంటే 25 ఇంటూ 4. ఇప్పుడు మనకి ఆ ఎక్స్క్లూడ్ తీసేసిన నెంబర్ అంటే ఏంటండి? ఈ 5 నెంబర్స్ సమ్లో నుంచి ఈ 4 నెంబర్స్ సమ్ తీసేసాం అనుకోండి, వచ్చేస్తుందా లేదా? అంటే 27 ఇంటూ 5 మైనస్ 25 ఇంటూ 4. ఎందుకు ఇలా చేశాను అర్థమైంది కదా? సో మనకి ఈ 5 నెంబర్స్ సమ్లో నుంచి 4 నెంబర్స్ సమ్ తీసేస్తే పక్కన పెట్టేసిన నెంబర్ వస్తుంది. అంటే ఈ 5 నెంబర్ సమ్ రావాలంటే 27 ఇంటూ 5, 4 నెంబర్ సమ్ అంటే 25 ఇంటూ 4. సో తీసేస్తున్నాను. 27 ఇంటూ 5 135 మైనస్ 25 ఇంటూ 4 100. సో రిజల్ట్ ఏంటండి? 35. ఆ ఎక్స్క్లూడ్ చేసిన నెంబర్ ఏంటండి? 35. ఓకేనా? నేను డైరెక్ట్గా ఇది చెప్పేయచ్చు. ఈ 27 మైనస్ 5 27 ఇంటూ 5 మైనస్ 25 ఇంటూ 4 అని. ఇది ఎలా వచ్చిందని చెప్పేసి జుట్టు పీకేసుకుంటారు చాలామంది. ఏం లేదు, మనకి యావరేజ్ అంటే ఒకటే ఒక ఫార్ములా అండి. ఎన్ని నెంబర్స్ యావరేజ్ కనుక్కోమంటున్నారో ఆ సమ్ ఆఫ్ నెంబర్స్ బై ఆ నెంబర్ అనమాట. ఎన్ని నెంబర్స్? ఇప్పుడు 5 నెంబర్స్ యావరేజ్ కాబట్టి సమ్ ఆఫ్ 5 నెంబర్స్ బై 5 ఇచ్చేసారు వాళ్ళే, నేనేమి క్రియేట్ చేయలేదు. 4 నెంబర్స్ యావరేజ్ కూడా ఇచ్చారు. యావరేజ్ ఫార్ములా ఇది, సమ్ ఆఫ్ 4 నెంబర్స్ బై 4 ఇది ఇచ్చేసారు. మన ఎక్స్క్లూడ్ పక్కన పెట్టేసిన నెంబర్ అంటే ఏంటి? ఆ 5 నెంబర్స్ సమ్ మైనస్ 4 నెంబర్స్ సమ్ అంటే 1 నెంబర్ వచ్చేస్తుంది కదా. సో మైనస్ చేశాను. ఇది రావాలంటే 27 ఇంటూ 5, ఇది రావాలంటే 25 ఇంటూ 4. సో మైనస్ చేస్తే ఆ ఎక్స్క్లూడ్ చేసిన నెంబర్ వచ్చేస్తుంది. ఓకేనా? అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫార్ములా ఒక్కటి తెలిసి ఉండాలి మనకి, అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.